రాడు అడుగుతాడు. ఫోన్ సైలెంట్ పెట్టుకున్నా. రెడ్డి అని చెప్పి బాలరెడ్డి వాళ్ళు పాస్బుక్ ప్రకారం వాళ్ళు పాస్బుక్ ఉంది. పాస్బుక్ ప్రకారం దాని పక్కనే ఆనుకో ఉంటుంది పాస్బుక్ భూమి. అది పాస్బుక్ వెంకటాపురం బాలరెడ్డి అన్నాడు, ఆయన అమ్మిన భూమి. అది ఆయన అమ్మిన భూమి అక్కడనే. అది దానికి ఏం చేయలేదు, అట్లే ఉన్నది. దానికి వీళ్ళకు అమ్మడం జరిగింది. వాళ్ళు ప్లాట్ చేసుకొని అది తీసుకున్నారు. నేను అట్లాంటి ఏం కబ్జాలు చేసే వ్యక్తిని కాదు, అసైన్ ల్యాండ్ చేసే వ్యక్తిని కాదు. అవసరం అంటే మీరు ఎక్కడ మనకు కాంప్లైంట్ చేస్తాం, ఆయన ఎంక్వైరీ పెడతాడు. ఎంక్వైరీ పెడితే ఏంటిదో తెలిసిపోతుంది. అది మీరు ఎప్పటి నుంచి వచ్చింది? ఈరోజు వాట్సాప్ గ్రూప్లో గన్నపల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి నా మీద వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు. నేను భూ కబ్జాలకు పాల్పడుతున్నా, ఇది పడుతున్నా అని చెప్పి ఆయన పెట్టాడు. అదంతా అబద్ధం. గన్నపల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి నేను ఇద్దరం కలిసి ఉమేష్ అనే వాళ్ళ దగ్గర 5 ఎకరాల భూమి కొనడం జరిగింది. ఇద్దరు పొత్తులో కొని ఇద్దరు కలిసి పాస్బుక్లు అప్లై చేసుకున్నాం. ఎవరి పాస్బుక్ వారికి అయింది. అది అయింది. ఆయనే పాస్బుక్ ఆయనకి అయింది, నా పాస్బుక్ నాకైంది. దాని పాస్బుక్లు కూడా ఉమేష్ వాళ్ళకు సంబంధించిన పాస్బుక్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ పాస్బుక్ల ప్రకారం నేను నాకు వచ్చే భూమి నేను తీసుకున్నా. ఇద్దరం కలిసి ఈ భూమిని గన్నపల్లి కోటేశ్వరరావు అన్నాడు అంటే, జబ్బార్ భాయ్ భూమి నువ్వే కొనుక్కొని నువ్వేం చేసుకో, నాకు కొద్దిగా టైట్ ఉన్నది అంటే నేను ఆ భూమి మళ్ళీ గన్నపల్లి కోటేశ్వరరావు దగ్గర కొనడం జరిగింది. కొని ఆయనకు నేను అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ ఇచ్చి నేను దాన్ని నాకు కూడా కాకుండా ఇది ఇబ్బంది జరుగుతుంది, నాకు అవుతలేదు అని చెప్పి మళ్ళీ నేను బుల్లం ప్రతాప్ వారికి అమ్మడం జరిగింది. అమ్మినప్పుడు బుల్లం ప్రతాప్ కొంత పేమెంట్ ఇవ్వడం లేట్ అయింది. నేను గన్నపల్లి కోటేశ్వరరావుకు నేను ₹1 కోటి వరకు ఇచ్చాను. ఆయనకు ఫస్ట్ అడ్వాన్స్లో సిరి పైసలు వస్తే సిరిని తీసుకున్నాం. సిరిని తీసుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ 2వ ఇన్స్టాల్మెంట్ ప్రతాప్కు అమ్మడం జరిగిన తర్వాత మళ్ళీ ఆయనకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. బుల్లం ప్రతాప్ అని రంజిత్ అనే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఏం చేసినారంటే పేమెంట్ ఇవ్వడం వల్ల కొద్దిగా లేట్ జరిగింది. వాళ్ళు లేట్ జరగడం వల్ల మేమన్నా అంటే మరి ఏమిటబ్బా లేట్ జరుగుతా అని చెప్పి పెద్ద మనుషులను కూర్చోవడం జరిగినప్పుడు వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటాను, ఇదంతా కాంపౌండ్ కట్టుకొని మేము చేసుకొని ఇస్తాం అని ఒక పేమెంట్ ఇస్తే గన్నపల్లి కోటేశ్వరరావు నేను ఆయనని తీసుకున్నాం. వాళ్ళ పేమెంట్కి లేట్ కావడం వల్ల ఆయన ఏమన్నాడంటే ఈయనే రంజిత్కు అమ్ముకున్నాడు చేసుకున్నాడు అని చెప్పి ఆయనే చేసుకొని నాకు ఎక్కువ కావాలి అమౌంట్, అది కావాలి ఇది కావాలని చెప్పి గన్నపల్లి కోటేశ్వరరావు గారు మళ్ళీ ఆయన తిరగబడడం జరిగింది. అంటే వద్దబ్బా మన డబ్బులు మనం తీసుకొని మా పక్కకి వెళ్ళిపోదాం, ఎందుకు ఇదంతా రిస్క్ వద్దు, మనకు ఈ రిస్క్ పడడం అవసరం లేదు. వాళ్ళు ఏం చేసుకొని వాళ్ళు మనకు డబ్బులు ఒక టైం పెడుతున్నారుగా రాసిస్తా అంటారు, ఆ డబ్బులు టైం తీసుకొని పోదాం, వద్దు మనం రీసెంట్ చేసేద్దామని నేను చెప్పడం జరిగింది. ఒక పెద్ద మంది గన్నపల్లి కోటేశ్వరరావు ఇంట్లోనే మాట్లాడిన విషయం. అందులో పెద్ద మనుషులు ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే నాకు సమాధానం నువ్వు పక్క దగ్గర నేను ఎక్సైజ్ తీసుకుంటాను, నువ్వు ఎక్సైజ్ తీసుకుంటే తీసుకోవబ్బా, నాకు సమాధానం నా పైసలు నేను తీసుకుని పక్క వెళ్తున్నా అని చెప్పి నా డబ్బులు తీసుకొని వీళ్ళ బుల్లం ప్రతాప్ వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నా డబ్బులు నేను ఎక్సైజ్ లేకుండా నా డబ్బులు నేను పక్క తీసుకొని జరిగాను. ఆ రోజు చెప్పిన గన్నపల్లి కోటేశ్వరరావుకు నువ్వు ఎక్సైజ్ అడుగుతున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు అబ్బా అని, నాకు సంబంధం లేదు, ఆ భూమి మీద చేసుకొని చెప్పి అందులో ఒక సర్వే నెంబర్ రాంగ్ ఉన్నది. ఆ రాంగ్ ఉండడం వల్ల ఆ సర్వే నెంబర్ వీళ్ళు చెయ్యమని వీళ్ళు అన్నారు. ఆయన ఏమన్నాడు నాకు డబ్బులు కట్టు అన్నాడు. ఫస్ట్ అది సగం అయినా చేయండి అబ్బా, ఇప్పుడు మా సగానికి దాంట్లో లేదు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నన్ను బదనాలు చేయడం పద్ధతి కాదు. గన్నపల్లి కోటేశ్వరరావుకి నేను ఇదే కోరుకుంటున్నా. అది కావాలని ఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చిండు, నేను ఎంఆర్ఎఫ్ కూడా వినతి పత్రం ఇస్తాను, రాసిస్తాను ఎంఆర్ఎఫ్ గారికి కూడా. నాకున్న భూమి నాకు ఇది సార్, ఆయనకున్న భూమి ఇది, నేను బాధ్యత రాసిచ్చి నేను లెటర్ పెడతాను, ఎంఆర్ఎఫ్ గారికి లెటర్ పెట్టాను, లెటర్ ఇచ్చి నేను చేసుకున్నాను.
దీంట్లో నాది ఏం ప్రమేయం లేదు. భూ కబ్జా చేసే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కాదు. అనవసరంగా బదనాలు చేసేయడం నాకు పద్ధతి కాదు. దయచేసి ఇది మానుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒకసారి చేయొద్దు. చేతిని క్రిమినల్ కేసు పెడతాను. ఉత్తమ్ ప్రతాప్ అని నేను ఇవాళ వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడేది ఏంటంటే జబ్బార్ బాయ్ దగ్గర నేను 5 ఎకరాల చిల్లర భూమి ఖరీదించినాను. అతను కోటేశ్వరరావు దగ్గర వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో వాళ్ళిద్దరు ఉన్నారు. జబ్బార్కు నేను ఆయన అమౌంట్ ఆయనకి ఇచ్చేసిన. జబ్బార్ బాయ్ ఆయనకు 75 లక్షల దాకా ముట్టినాయి జబ్బార్ ద్వారా. మిగతా డబ్బులు మళ్ళీ ఎవరు రంజిత్ బొల్లం ప్రతాప్ నేను ఇద్దరం కలిసి 25 లక్షలు ఇచ్చినాం. ₹1 కోటి ఆయన దగ్గర ముట్టినాయి. ఆయనకు ఇంకొక 45 లక్షలు ఇవ్వాలి, మేము ఇచ్చేది ఉన్నది. దానికి పెద్ద మనుషులలో మళ్ళీ ఒకసారి అమౌంట్ పెంచిండు. దానికి మళ్ళీ పెంచినాక మళ్ళీ కొంచెం డిలే అయింది. మళ్ళీ దానికి మళ్ళీ పెంచుకుంటూ వస్తాను. అట్లనే పెండింగ్ అయింది. మొన్న రోడ్డు దున్నిండి ఆయన, కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టుకున్నాడు. మాకు ఒక గుంట కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు చేయించేది మనకు రిజిస్ట్రేషన్ ఆయన డబ్బులు ఇచ్చిన కాడికి ఆయన జాగా ఉంచుకున్నా మాకు పర్వాలేదు. లేకపోతే మాకు డబ్బులు మేము ఇస్తాం, మాకు మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఇక మేము డబ్బులు అమ్మింది లేదు, జబ్బర్ బాయ్ డబ్బులు అమ్మింది లేదు. ఆ సర్వే నెంబర్ 110 సర్వే నెంబర్, అలా వేరే సర్వే నెంబరు మాకు ఒకటి చేంజ్ చేసేది ఉండే. ఆయన అట్లా కూడా చేయకపోవడం లేట్ అయింది. అది కూడా చేపిస్తాను, మేమే చేపిస్తాను మాట్లాడినాం. అది కూడా చేపించుకుంటే అలా వేరే ఏం లేదు. మొత్తం 7 ఎకరాల 110 సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్ 110 సర్వే నెంబర్ భూమి. దాని అసలు భూమి గిట్లా ఏం లేదు. మాకు అయింది 3 ఎకరాల చిల్లర, 3 ఎకరాల భూమి అయింది. జబ్బర్ బాయ్ది మొత్తం 2 ఎకరాల 20 గుంటలు, 2 ఎకరాల చిల్లర జబ్బర్ బాయ్ది. కోటేశ్వరరావు దాంట్లో 2 ఎకరాల చిల్లర 20 గుంటలు జబ్బర్ బాయ్ది. 33 ఇంకా 2 ఎకరాలు ఉన్నదంటే 33 గుంటలు ఒకటి జబ్బర్ బాయ్ మాకు చేసిండు. కోటేశ్వర మాత్రం 1 గుంట కూడా చేయలేదు. ఆయన ₹1 కోటి ముట్టి ఉన్నాయి ఇప్పటివరకు. జబ్బర్ ద్వారా 75 లక్షలు, రంజిత్ నా ద్వారా కందిమల్ల కుమారస్వామికి 25 లక్షలు ఇచ్చే వాళ్ళ పార్ట్నరు. ఆ రిసిప్ట్ కూడా మా దగ్గర ఉంది. చేయలేదు, నేను చేయలేదు, ఎవరు చేయలేదు. అవి జబ్బర్ బాయ్ వాటా ఉన్న బాబదే మేము చేసుకున్నాం, జరిగింది అదే మేము చేసుకున్నాం. డబుల్ రిజిస్ట్రేషన్ ఏం చేయాలి.